బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ గడప గడప నుండి ప్రజలు తరలి రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభలో తెలంగాణ సమాజానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం పాలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు అరిగోస పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరంలో అడిగేటున్న సందర్భంగా గత 24 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చర్చించుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఎల్కతుర్తిలో ఈ యొక్క రజతోత్సవ సభ కనీవిని ఎరుగనటువంటి రీతిలో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్న ఈ శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుంచి వెళ్ళి 5,000 మంది బస్సులలో 70 బస్సులు, టాటా ఏసీలు, అదేవిధంగా కార్లల్లో ఈ ప్రాంతం నుండి 5,000 మందిని తరులుతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో మేము కేసీఆర్ గారి సభకు వస్తాం, కేసీఆర్ గారికి మేము మద్దతుగా నిలబడతాం, మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి, మా మద్దతును మేము తెలిపి కేసీఆర్ గారు ఆ ప్రసంగంలో ఆ సభలో చెప్పేటువంటి ప్రసంగంలో ఆ దిశానిర్దేశనను మేము అనుసరిస్తాం, పాటిస్తామని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. స్వచ్ఛందంగా ఆ యొక్క సభకు రావాలి, ఆ సభను విజయవంతం చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ప్రతి గడప గడప కూడా కదలాలని సందర్భంగా